తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. ఓం నమో వెంకటేశాయ. ఇలా వైకుంఠం యాదాద్రి తిరుమల స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం అండి. ఎంత అద్భుతమైన దేవస్థానమో. జీవితంలో ఒక్కసారైనా ఈ దేవస్థానానికి రావాలి, ఆ స్వామి వారిని కనులారా చూడాలి. ఇవి కేవలం మాటల వరకే కాదండి, ఇవి అతిశయోక్తి అయితే కాదు. ఖచ్చితంగా రావాల్సిందే, అందరూ ఆ అనుభూతి చెందవలసిందే. ప్రత్యేకించి ఈ ఆలయ విశేషాలు, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సేతు రామన్ గారండి. వారు స్వర్ణగిరి దేవస్థానం ఏదైతే ఉందో ఈ దేవస్థానానికి పేషికారిగా ఉన్నారనమాట. అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మనకి వాడుక భాషలో చెప్పాలి అని అంటే. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ తెలుసుకుందాం. సేతురామన్ గారు నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. చాలా సంతోషం. ఈ ఆలయానికి ప్రత్యేకంగా మాట్లాడుకుంటేనండి, విశేషాలు ముందుగా తెలియచేయండి. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారంటే మొట్టమొదటిగా స్వామివారి గురించి ఏం చెప్తారు? కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. ఓం నమో వెంకటేశాయ శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఈ క్షేత్రం స్వర్ణగిరి అంటేనే బంగారు కొండ అని అర్థము. అయితే ఈ క్షేత్రానికి ఉండే ప్రత్యేకత ఏంటి అంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంకల్ప క్షేత్రం. భగవంతుడు తనంతట తానుగా సంకల్పించుకొని ఈ క్షేత్రంలో వెలిశాడు. ఎలాగైతే వెంకటాచల మహాత్యంలో శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళమని వైకుంఠాన్ని వీడి స్వామివారు శ్రీ వెంకటాద్రి మీద కొలువయ్యాడు. అదే స్వామివారు ఒక భక్తుడి యొక్క మనస్సు సంకల్పం ద్వారా వెంకటాచలాన్ని వీడి, అక్కడ భక్తులు ఎక్కువైనారేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ తనకు మన వాడుక భాషలో చెప్పాలంటే ఒక బ్రాంచ్ ఆఫీస్ అని మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ ఆలయ నిర్మాత అయినటువంటి శ్రీమాన్ మానేపల్లి రామారావు గారి యొక్క హృదయ కమలంలో స్వామివారే ఆవహించి ఒక చిన్న ఆలయంగా నిర్మాణం చెయ్యాలి అనుకున్నటువంటి సందర్భంలో అది ఇంతింతై వటుడింతయ్యి అంతే అని అన్నట్టుగా, ఎలాగైతే త్రీణిపదా విచక్రమే విష్ణుడు గోప అన్నట్టుగా 3 అడుగులతో స్వామి మొత్తం త్రివిక్రమావతారంతో లోకాంతటిని ఆక్రమించాడు. అట్లా భగవంతుడు ఆ మహాభక్త శిఖామణి అయినటువంటి మానేపల్లి రామారావు గారి హృదయంలో ఒక చిన్న సంకల్పంగా ఆవహించి చిన్న ఆలయంగా రూపుదించుకోవాలి. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన సృష్టి చేసుకున్నాడు. అందుకే ఇక్కడ జగత్ కుటుంబి అని స్వామివారికి పేరు. అంటే జగత్ అంతటా కూడా స్వామివారు ఒక చోట నుండి పరిపాలన చేస్తూ ఉంటే అది స్వర్ణగిరి అయ్యింది, బంగారు కొండ. క్షేత్రం పేరు స్వర్ణగిరి, భగవంతుడు కూడా స్వర్ణగిరి, ఆయన కూడా ఒక బంగారు కొండ. ఆళ్వారు పచ్చమామలైపోవల్మేని అన్నట్టుగా కొండ ఎవరు అంటే ఆ బంగారు కొండ వెంకటేశ్వర స్వామి వారు. అటువంటి ఈ స్వర్ణగిరి క్షేత్రం ఈ మాసానికి తగ్గట్టుగా సుమారు సంవత్సరం నెల అయ్యింది పూర్తిగా. గత సంవత్సరం మార్చి 6వ నాడు సంవత్సరం పూర్తి అయ్యింది. ఈ సంవత్సరంలోనే సుమారు 1,50,00,000 మంది దాకా భక్తులు ఈ స్వామిని దర్శించుకున్నారు అంటేనే ఈ క్షేత్రం యొక్క ప్రాభవం, భగవంతుని యొక్క శక్తి లేకపోతే జరగదు. ఇంత గొప్పనైనటువంటి ఈ క్షేత్రంలో మనకు స్వామివారు మూల విరాణమూర్తి, ఆజానుబాహం అరవింద దళాయతాక్షం అన్నట్టుగా వెంకటాచలాన్ని మించినటువంటి ఎత్తులో ప్రమాణంలో స్వామివారు ఉంటారు. 16 అడుగులు సుమారు. షోడశము అనేదే మనకు హిందూ ధర్మంలో, మనకు మంత్ర శాస్త్రంలో కొన్ని సంఖ్యలకు ఒక ప్రాధాన్యత ఉంది. 8, 108, 28, 54 ఇట్లా ఒక్కొక్క దానికి ఉంది. షోడశము అనేది సుదర్శన మూర్తి యొక్క ప్రాధాన్యమైనటువంటి 16. అందుకని ఆయన షోడశ బాహు 16 అడుగులతో ఉంటారు. అందుకే స్వామివారి శిఖరం మీద కూడా విమానం మీద షోడశ బాహు సుదర్శన మూర్తి యొక్క కలశం ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఈ క్షేత్రంలో ప్రధానంగా వెంకటేశ్వర స్వామివారు, స్వామివారికి కుడివైపున అమ్మవారు పద్మావతీ దేవి, ఈ ఎడమ వైపున ఆండాళ్ నాచ్యార్ ఆండాళ్ అమ్మవారు, స్వామివారికి ఎదురుగా సన్నిధి గరుడాళ్వార్, స్వామివారికి అమ్మవారికి ఇరువైపులా ఒకవైపు మదన వేణుగోపాల స్వామి, పీతాంబరధర స్వగ్రి సాక్షాన్ మన్మథ మన్మథ. మన్మధుని మించినటువంటి అందం కలిగిన వాడు భగవంతుడు. ఎందుకంటే మన్మధుని కన్న తండ్రి కాబట్టి. సాధారణంగా వేణుగోపాలుడు అంటే పిల్లన గురవిని పట్టుకుని చేతిలో ఉంటారు. దివ్య దేశాలలో ఎట్లా అంటే శంఖం చక్రం పట్టుకుని చతుర్భుజంగా ఉంటారు. ఇక్కడ ఈ మదన వేణుగోపాల స్వామి వారు దశభుజంతో ఉంటారు.
బా. 10 చేతులతో ఉండేటువంటి వేణుగోపాల స్వామి వారి మూర్తి స్వర్ణగిరిలో మాత్రం మనం దర్శించుకోగలం. ఇక్కడ మాత్రమే. అందులో కూడా ఎట్లా అంటే ఒక చేతిలో మన్మధుని యొక్క ఆయుధం చెరుకు విల్లు పూబాణం, ఆ రెండింటిని స్వామివారు ధరించి ఉంటారు. అంటే ఎవరన్నా అన్యోన్య దాంపత్యం కోసం శీఘ్రంగా వివాహం కావాలి ఇటువంటి వాటికంతటికి కూడా మన్మధుని యొక్క ఇది ఉండాలి కాబట్టి మన్మధుని తండ్రి కాబట్టి వేణుగోపాల స్వామి వారి ఆరాధన చాలా ముఖ్యం. అందుకని అక్కడ ప్రతిష్ఠ చేశాం. వారి నేరు ఎదురుగా ఆళ్వారాచార్యులు భగవద్ రామానుజాచార్యుల వారు, నమ్మాళ్వారు, మనవాళ్ళ మామూలు యొక్క సన్నది కూడా మనం ప్రతిష్ఠ చేసుకోవడం. ఎందుకంటే భక్తైర్ భాగవతై సహా, భక్తుడు లేకపోతే భగవంతుడు లేడు. అసలు అందరికి తెలిసిందంటే వారి వల్లే మనం ఆళ్వార్లందరూ కూడా నానా జాతిలో అవతరించిన ఆళ్వార్లకు వర్ణాశ్రమం లేదు, కానీ వాళ్ళందరూ కూడా విష్ణు పారమ్యాన్ని ఈ లోకంలో స్థాపన చేసినటువంటి మహనీయులు. అటువంటి 12 ఆళ్వార్లు అక్కడ వేరు చేసి ఉన్నారు. ఈ ఆ స్వామివారు ఒక రైజ్డ్ ప్లాట్ఫామ్ అంటాం, ఒక వేదిక మీద ఆలయం ఉంటుంది. వేదిక దిగిన తర్వాత ప్రాంగణంలోనే అంతరాళంలో మనకు మొత్తం అంతరాలయంలో 4 మంటపాలు ఉన్నాయి. ఈ 4 మంటపాలు కూడా వారి సునయన మంటపం అని, గౌరవ కృష్ణ మంటపం అని, వేద ఆశీర్వాద మంటపం, ఇట్లా 4 మంటపాలు ఉన్నాయి. ఒక మంటపంలో అంతా కూడా స్వామివారు ఊరేగే వాహనాలు ఉంటాయి. దాని ఇంకో మంటపంలో తులాభారము, అలాగే అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామివారు వేంచేసి ఉన్నారు. తులాభారం అంటే ఎవరెవరికైతే కామ్యార్థం చాలా, ఇప్పుడు ఈ కాలంలో భగవంతుడిని కూడా కామ్యార్థంగా మనకేదో కోరిన కోరికలు నెరవేరిన తర్వాత మనల్నే భగవంతుడికి సమర్పించుకోవడం, దానికి ఈ తులాభారం యొక్క విశేషం. తులాభారము అంటే భారం అంటే బరువు, తులము అంటే మన బరువుకు తగినటువంటి సమానంగా స్వామివారి ప్రసాదానికి ఉండేటువంటి ద్రవ్యాలని సమర్పించడం. ఏవైనా బెల్లము, బియ్యము, మనం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బంగారం అంటాం బెల్లాన్ని, నెయ్యి, అలాగే కలకండ, ఇటువంటివన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత దాని ఎదురుగా స్వామివారి యొక్క అద్దాల మేడ, చిన్న అద్దాల మంటపం ఉంటుంది, ఒక ఉయ్యాల ఉంటుంది. దాని ఎదురుగా మనోభీష్ట ఫలకము అని ఉంటుంది. ఇక్కడ అదొక ప్రత్యేకత. అంటే సాధారణంగా ఏదన్నా ఆలయంలోకి వెళ్ళినప్పుడు మన మనస్సులో ఏదైతే సంకల్పం ఉంటుందో దాన్ని భగవంతుడికి తెలియజేసేటట్టుగా మన మనసులో అనుకుంటాం, కానీ మనం మనుషులం కాబట్టి ఏదో ఇప్పుడు ఎక్కడైనా కూడా రాతపూర్వకంగా ఇవ్వడం అనేది ఒక అలవాటు. కాబట్టి ఆ భక్తుడు మనోభీష్ట ఫలకం మీద తమ కోరికను గనక రాసి వారి పేర్లను చిన్న నాణంతో రాస్తే అది నెరవేరుతుంది. ఎందుకంటే మనోభీష్ట ఫలకానికి నేరు ఎదురుగా స్వామివారి విమానం దగ్గర వెంకటేశ్వర స్వామి వారు స్వర్ణమయంగా కనపడతారు. విమాన వెంకటేశ్వర స్వామి గారు ఉంటారు. దానికి అటువైపుగా ఈశాన్య భాగంలో స్వామివారి నిత్యం ఆరాధన ఆరాధన నిమిత్తం ఉన్నటువంటి బంగారు బావి అంటాం, అక్కడ తీర్థ సంగ్రహణం జరుగుతుంది. అక్కడే తీర్థం స్వీకరిస్తాం స్వామివారి ఆరాధన నిమిత్తం. దాని పక్కనే యాగశాల, ప్రతినిత్యం స్వామివారికి పాంచరాత్ర ఆగమోక్తంగా ఇక్కడ పూజా విధానాలన్నీ జరుగుతాయి. శ్రీ 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 శ్రీదండి శ్రీ శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి ఒక పర్యవేక్షణలో, వారి యొక్క మార్గదర్శనంలో ఇక్కడ పూజాధికాలన్నీ కూడా జరుగుతూ ఉంది. అక్కడ ఆ యాగశాలలో ప్రతినిత్యం నిత్య హోమం జరుగుతూ ఉంటుంది. అక్కడ సుదర్శనమూర్తి కూడా వేంచేసి ఉన్నారు. అక్కడ సుదర్శన హోమం ప్రతినిత్యం కూడా చేయడం జరుగుతుంది. ఇది ఆలయం లోపల. ఆలయానికి 4 ద్వారములు ఉన్నవి, ప్రధాన రాజగోపురం. 4 దిక్కులలో కూడా 4 రాజగోపురాలు ఉన్నాయి. అయితే వీరు శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు ఒక రకంగా ఎంత భక్తులో మన చరిత్ర సంస్కృతి మీద కూడా వారికి అంత ఒక మక్కువ ఎక్కువ. కాబట్టే ఈ ప్రాంతం మనకు ఈ తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు పరిపాలించారు. కాకతీయ రాజులు చాలా శ్రేష్టమైనటువంటి రాజులు. వారికి పూర్వం చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కాబట్టి ఈ ప్రాంత ఈ భువనగిరి కోట కూడా మనకు దగ్గరలో భువనగిరి ఉంది. ఆ భువనగిరి కూడా చాళుక్యుల కాలంలో చాలా గొప్పగా విరాజిల్లమైనటువంటి నగరం. అందుకే మా రామారావు గారు ధర్మకర్త వారు ఈ 4 గోపురాలకు కూడా 4 రాజుల పేర్లు పెట్టారు. త్రిభువన మల్ల గోపురం, త్రైలోక్య మల్ల గోపురం, భూపాల గోపురం, ప్రతాపరుద్ర గజపతి గోపురం, ఇట్లా వారి పేర్లతో ఈ గోపురాలు ఉంటాయి. 4 గోపురాలు కూడా ఆయా చరిత్రను ప్రతిబింబించేటట్టు. దాని ఎదురుగా విజయస్తంభం అని ఉంటుంది. వీరు ఎంతగా ఆళ్వారాచార్య సంప్రదాయాన్ని పాటిస్తారు అంటే, కులశేఖర ఆళ్వార్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి పాసురాలు రాస్తూ ఉన్నప్పుడు, పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాన్బేనే ఎంబెరుమాన్ పొన్మెలమేన్ ఏదేను ఆవేనే. ఆ వెంకటాచలం మీద ఏదైనా సరే, ఆ సరస్సులో ఒక చేపగానో, కొండ మీద కోతిగానో, చెట్టుగానో, పుట్టగానో, రాయిగానో, రప్పగానో పుట్టాలని కోరుకున్నట్టు ఆళ్వార్. అట్లే పెరుమాళ్ యొక్క ఆ వెంకటేశ్వర స్వామి గడప కులశేఖర పడి అని పేరు. ఎందుకంటే ఆళ్వారు పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాన్బేనే, ఆ స్వామివారి నవ్వుతూ ఉండేటువంటి ఆ చిరు మోమును నేను ఎప్పుడూ చూస్తూ ఉండాలి అని ఆళ్వారు కోరుకున్నారు. ఒకనాడు
ఇక్కడ ఈ ఆలయం నిర్మాణం గురించి కూడా ఏదో జరుగుతూ ఉన్నప్పుడు తిరుమల గురించి విశేషాలు ఇది చేస్తూ ఉన్నప్పుడు రామారావు గారి దగ్గర ఈ పాసురం విన్నవించడం జరిగింది. చెప్పిన వెంటనే ఆళ్వార్ మార్గంలోనే మేము కూడా నడవాలి అని చెప్పేసి విజయరామపడి అని చెప్పేసి స్వామివారి గడపకు తమతో ఆ దాసులు అంటే ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా వాళ్ళ మీద భక్తుల యొక్క పాదములు ఉండాలి, ఆ పాద రేణువులు తాము ధరించాలి అని రామారావు గారి యొక్క మనోభీష్టం. అందుకు అనుగుణంగా ఈ గడపకు కూడా విజయరామపడి అని పేరు, ఎదురుగా విజయరామ స్తంభము అని కూడా ఉంటూ ఉంది. అలా మనం ఆ చుట్టూరా మాడవీధి ఉంది, 4 మాడవీధులు. మాడవీధులకు ఒకవైపుగా ఆ వాయుయాది కోణంలో వైభవోత్సవ మంటపం అనేది ఒక పెద్ద కళ్యాణ మంటపం ఉంది. భారతదేశంలోనే చాలా పెద్దనైనటువంటి విస్తారమైన కళ్యాణ మంటపం. ఆ కళ్యాణ మంటపంలోనే భారతదేశంలోనే అతి పెద్ద ప్రాచీనమైనది పెద్దదైనటువంటి అష్టలక్ష్మి తంజావూరు చిత్రం. ఆలయము అంటేనే చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించాలి. ఆ చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తంజావూరు రాజుల యొక్క ఆ చిత్రలేఖనాన్ని కూడా అక్కడ అష్టలక్ష్మి అమ్మవారి చిత్రలేఖనాన్ని పెట్టడం జరిగింది. 365 రోజులు ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణోత్సవ మంటపంలో అక్కడ వైభవోత్సవ మంటపం అని పేరు. ఆ తరువాత ఆ పక్కనే అమ్మవారు వాసవి అమ్మవారి యొక్క ఆలయం కూడా ఉంది, ఆ వైశ్యుల కులదేవత. చుట్టూరు అలానే వస్తే ఉత్తర భాగంలో మనకు సహస్ర దీపాలంకరణ మండపం. ఈ క్షేత్రంలో ఒక విశేషం ఏంటంటే ఇది యాదాద్రి తిరుమలగా ప్రసిద్ధి. ఎందుకు అంటే తిరుమలలో ఏ విధమైనటువంటి కైంకర్యం అయితే స్వామికి జరుగుతుందో అదే విధమైన కైంకర్యాలని ఇక్కడ జరుగుతాయి. ప్రతినిత్యం స్వామివారు 1000 దీపకాంతులతో అక్కడ విరాజమానులై ఉంటారు సహస్ర దీపాలంకరణ మండపంలో. అక్కడ నుంచి వచ్చిన తర్వాత సరిగ్గా మనకు ఉత్తరం గోపురం దగ్గర ఆంజనేయ స్వామి 27 అడుగుల ఆంజనేయ స్వామి జయద్రథము అనేటువంటి రథం మీద ఆంజనేయ స్వామి ప్రతిష్ఠితుడై ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత ఏమి అంటే త్రిభంగి ఆకారంలో ఉంటారు. త్రిభంగి అంటే 3 వంపులు ఉంటాయి వారి తిరిమేని, విచిత్రంగా 3 వంపులలో ఉంటారు స్వామివారు. ఎందుకు అట్లా అంటే రామాయణంలో ఈ స్వామి యొక్క పేరే కార్యసిద్ధి హనుమంతుల వారు. రామాయణంలో మనకు సుందరకాండంలో 37వ సర్గలో 4-5 శ్లోకాలు ఇందుకు ప్రమాణంగా పెట్టుకున్నాం మేము. రామారావు గారు ఇక్కడ ప్రతిష్ఠితమైన ఇప్పుడు సాధారణంగా ఆధునిక ఆలయమే అయినా ప్రాచీన సంప్రదాయాన్ని, మంత్రశాస్త్రాన్ని, ఆగమ శాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించి నెలకొల్పబడినటువంటి ఆలయం. అందులో ముఖ్యమైనది ఏమి అంటే ఈ త్రిభంగి హనుమంతుల వారు మన పురాణ ప్రసిద్ధం. సుందరకాండంలో సీతమ్మ దగ్గరికి హనుమంతుల వారు వెళతారు. హనుమంతుల వారు రాముల సందేశాన్ని చెప్పిన తర్వాత సీతమ్మ ఒక శ్లోకం చెప్పింది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ. ఒకనాడు ఇక్కడ హనుమంతుల వారి కోసం రామాయణ కాలక్షేపం చేస్తూ సుందరకాండం మనం పారాయణం చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయం వచ్చింది. అప్పుడు దాని గురించి వివరిస్తే మనం కూడా హనుమంతుల వారిని ఇట్లే ప్రతిష్ఠ చేయాలి అని చెప్పి రామారావు గారు ఆ స్వామిని త్రిభంగి ఆకారంలోనే ప్రతిష్ఠ చేశారు. జయద్రథము అనేటువంటి రథాన్ని, జయద్రథము అనేటువంటి రథం మీద నిలబడి ఉంటారు. 27 శ్లోకం అర్థం ఏమి అంటే ఎవరెవరి హనుమంతుడిని చూసి సీతమ్మ అడుగుతుందంట, తమస్మిన్ కార్యనిర్యోగే. మనకు అనేక కార్యం చేస్తాం, ప్రతి సంకల్పించినటువంటి కార్యంలో విఘ్నాలు ఏర్పడతాయి. మరి దీన్ని ఎవరో ఒకరు నివృత్తి చేయాలి. మానవ శక్తి ఎంత ఉందో దైవ శక్తి కూడా అంత అవసరం. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించేవారు ఎవరు అంటే హనుమంతుల వారు. సీతమ్మ హనుమంతుడితో చెప్తుంటారు, రామకార్యాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించిన హనుమ, ఎవరెవరైతే వారి వారి కార్యంలో వియోగం ఏర్పడుతుందో, జరబలేని పరిస్థితి ఏర్పడుతుందో, ఇంకా నా చేత కాదు, ఈ కార్యం సఫలం కావట్లేదు అని బాధతో ఉన్న సందర్భంలో నిన్ను అనుకుంటే ఆ సమయంలో నువ్వు వారి కార్యాన్ని సఫలం చేసి పెట్టు అని సీతమ్మ చెబితే హనుమంతుడు దానికి ప్రమాణం చేస్తున్నాడు. 5వ శ్లోకంలో చెప్తాడు, అలా ఎవరైతే చింతిస్తారో వాళ్ళకు కార్యాన్ని నేను సఫలం చేస్తాను అని. దాన్ని ఆధారంగా చేసుకుని త్రిభంగి ఆకారంలో హనుమంతుల వారిని ప్రతిష్ఠ చేసుకున్నాం. ఆ జయద్రథము అనేటువంటి హంపి మనకు విజయ విఠల దేవాలయంలో రథం ఉంటుంది. ఆ రథం యొక్క నమూనాగా మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అందుకే ఆ కార్యసిద్ధి హనుమంతుల దగ్గర ముడుపులు కట్టి కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేది ఒక ప్రమాణం ఉన్నది. దీనికి రామాయణం ప్రమాణం. ఆ తర్వాత అటు ముందుగా వస్తే మనకు అతి విశేషము, భారతదేశంలో ఈ క్షేత్రంలో మాత్రమే మనం దర్శనం చేసుకోగలిగినటువంటి జలనారాయణ స్వామి. నారాయణుడు అంటేనే మనం వారి సన్నిధిలోనే ఉన్నాం. నారాయణుడు అంటేనే నీటికి ఆధారభూతమైన వాడు, జీవులకు ఆధారభూతమైన వాడు అని అర్థం. ఆ నారాయణుడు జలనారాయణ స్వామి నేపాల్ దేశంలో కాఠ్మండు దగ్గర ముక్తినాథ్ అనేటువంటి ఒక క్షేత్రం, సాలగ్రామాలన్నీ అక్కడే దొరుకుతాయి. అక్కడ గండకి నది దగ్గర అక్కడ జలంలో
నారాయణుల వారు ఉన్నారు. ఉంటారు. అదే స్వామిని వారిని చూసిన తర్వాత దర్శనం కోసం వెళ్ళి వారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవాలన్న సంకల్పంతో, ఎందుకంటే ఇక్కడి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేరు. కష్టం. కాబట్టి ఇక్కడే వారిని ప్రతిష్ఠ చేసుకున్నాం. తిరుమంగి ఆళ్వార్ ఒక చోట 7 ముయలై విట్టు కాక్ అయిపోయిన పోవదే అని ఒక వాక్యం చెప్తారు. అంటే స్వామి ఒకరు అర్చారూపముల గురించి ఆళ్వారు చెప్పిన మాట ఇది. భగవంతుడు సర్వవ్యాపి. ఆ సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ పర విభవ వ్యూహ అంతర్యామి అర్చ అని 5 రకాలైనటువంటి అవతారాలతో ఉన్నారు. పరావతారం అంటే పరవాసుదేవుడు తద్విష్ణోహో పరమం పదం సదా పశ్యంతి సూర్యుడు వైకుంఠంలో ఉంటాడు. వారిని మనం ఇప్పుడు దర్శించాలంటే కష్టం. మరి అదే పరమాత్మ విభవావతారాలు అని ఇక్కడ అంటే భవము అంటే పుట్టాడు అని అర్థం. ఈ నేల మీద నడయాడి తన యొక్క లీలల్ని ప్రదర్శించినాడు ఆయన విభవావతారం. మత్స్యాది అవతారాలన్నీ కూడా విభవావతారాలు జరిగాయి. కానీ ఆ కాలంలో కూడా మనం లేం. ఆ తర్వాత అంతర్యామి, మన హృదయంలో ఉన్నాడు భగవంతుడు. ఆ హృదయంలో ఉండే భగవంతుని ఎవరు చూడగలరు? మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. యోగులు చూడగలరు, మనకు అది కష్టం. మరి సులభంగా చూడగలిగిందంటే అర్చావతారం, విగ్రహ రూపంలో భగవంతుడి ఆయా క్షేత్రాల్లో ఆయన ఇచ్చేయడం. అందుకే ఆళ్వార్ అర్చా రూపంలో ఉండే పరమాత్మ కుందేలు మాంసం లాంటిదంట. మిగిలిన అవతారాల్లో ఉండే పరమాత్మ కాకి మాంసం లాగా. ఇప్పుడు నాకు ఉదాహరణకు ఆహారం కావాలి అంటే ఆళ్వారు చెప్పిన మాట కాబట్టి చెప్పాల్సి వస్తుంది. రుచికరంగా తినాలి అంటే నేల మీద వెళ్ళేటువంటి కుందేలు నేను సులభంగా పట్టుకోవచ్చు. ఎక్కడో ఆకాశంలో పెరిగే కాకి నేను పట్టుకోలేను. ఎక్కడో ఉండే పరమాత్మ గురించి నేను వెళ్ళి పరలోకంలో ఆ వైకుంఠంలో వెళ్ళి పట్టుకుంటాం అంటే కష్టం. కానీ నాకు సులభంగా అందుకే నేపాల్ దేశంలో వెళ్ళి దర్శనం చేసుకుంటే కష్టం. అదే పరమాత్మ సులభ గ్రాహ్యంగా ఇక్కడ వచ్చేసాడు. ఇందులో ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇది వేద పుష్కరిణి అని పేరు. ఈ వేద పుష్కరిణిలో 4 కోణములలో అంటే 4 కార్నర్స్ లో 4 వేదముల ఋగ్ యజు సామ అథర్వణ 4 వేదములు. ఈ 4 వేదములకు సంబంధించిన అధిదేవత వాటి శక్తి దేవతను మూర్తి రూపంలో మనం ప్రతిష్ఠ చేసుకోవడం ఇది చాలా విశేషం. వేదం ఏం చెప్తుంది? విష్ణువు పరమాత్మ అని చెప్తుంది. ఆ వేదం ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మ ఇతడే చూపెట్టడం కోసం 4 కోణములలో ఆ అధిదేవత ప్రత్యధి దేవత. అంటే ఇక్కడ జలనారాయణ స్వామి దర్శనం చేసుకుంటే ఈ 4 వేదముల యొక్క మంత్రార్థాన్ని మనం తెలుసుకునే వాళ్ళమే అవుతాము. అన్నిటికీ మించి అంతిమంగా ఇది పరమ పురుషార్థం ముక్త ఐశ్వర్యం. ముక్తిని పొందడమే మనిషి యొక్క ప్రాధాన్యం. ఎంత మనకు కావాలన్నా ముక్తిని పొందాలి. లోపల ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి మన కోరికలు ఇహలోకంలో మన కోరికలన్నీ తీరుస్తే ఇక్కడ జల రూపంలో ఉండేటువంటి ఆ జలనారాయణ స్వామి పరలోకంలో ఉండే మనకు ఇవ్వాల్సినటువంటి ఆ అనుగ్రహాన్ని అనుగ్రహం చేస్తారు. అట్లా ఈ ఆలయం సకల దేవతా నిలయం, వైష్ణవ సామ్రాజ్యం. ఇందులో స్వామికి ఉదయం 5 గంటలకు సుప్రభాత 5:15 నిమిషాలకు సుప్రభాతం మొదలు. సుప్రభాతం అయిపోయిన తర్వాత స్వామివారికి సేవాకాలం అంటే దివ్య ప్రబంధము వేదాది విన్నపం జరుగుతుంది. 7 గంటలకు స్వామివారికి సహస్రనామార్చన. ఆ తదుపరి 8 గంటలకు 7 నుంచి 8 వరకు సహస్రనామార్చన పూర్తి స్వామివారికి బాలభోగం నివేదన అంతా అవుతుంది. ఆ తరువాత స్వామివారికి 8 గంటలకు తీర్థ ప్రసాద గోష్ఠి సాత్మరి అంటే వేదాది విన్నపం. సాధారణంగా మేము కూడా చాలా క్షేత్రాలు తిరిగేసి పెద్ద పెద్ద క్షేత్రాన్ని చూసాం. ఏ క్షేత్రం 4 వేదములు ప్రతినిత్యం ఇక్కడ పారాయణం జరుగుతుంది. 4 వేద పండితులు దీనికోసమే ఉన్నారు. వాళ్ళు డెడికేటెడ్ గా ప్రతినిత్యం స్వామివారికి వేదం పూర్తిగా చెప్తారు. ఇప్పుడు ఈ యజుర్వేదంలో సప్తకాండం వేదం ఉంది అంటే సప్తకాండం రోజుకు ఒక కాండం పారాయణం జరుగుతుంది. అదృష్టం. అలా 8 గంటలకు స్వామివారికి ఆ సాత్మరే తీర్థాది గోష్ఠి జరుగుతుంది. 8 గంటల నుంచి సర్వజనం దర్శనం ప్రారంభం అవుతుంది. 10:30కు స్వామివారి నిత్య కళ్యాణం ప్రారంభం అవుతుంది వైభవోత్సవ మండపంలో. అందాజుగా 12:30కు పూర్తి అవుతుంది. 12 గంటలకు స్వామివారికి మహాహవీర్ నివేదనం అని మాధ్యాన్నిక ఆరాధన అంగరంగ వైభోగం అంటాం. ఆ అంగరంగ వైభోగ నివేదనలు అంటే స్వామివారికి అన్నము, వివిధ రకాలైనటువంటి భక్ష్యం, భోజ్యం. ప్రతినిత్యం స్వామివారికి ఉదయం 5 రకాల ప్రసాదాలు, మధ్యాహ్నం 5 రకాల ప్రసాదాలు. స్వామివారికి అన్ని రకాలైనటువంటి అంగరంగ వైభోగం ఉంటుంది. ఆ తర్వాత 12:30 నుండి మళ్ళీ మాధ్యాన్నిక ఆరాధన పూర్తయినటువంటి స్వస్తివచనం అయిపోయి తదుపరి 1:30 వరకు స్వామివారికి దర్శనం ఉంటుంది, సర్వజన దర్శనం ఉంటుంది. 1:30 నుంచి 2:30 వరకు మధ్యలో విరామం. 2:30 నుంచి మళ్ళీ సాయంత్రం 5:45, 6 వరకు సర్వజన దర్శనం. 6 నుంచి 6:30 వరకు సాయం ఆరాధన. సాయంత్రం స్వామివారికి మళ్ళీ యథావిధిగా ఆరాధనలు, పూజాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 6:30కు వేదాది స్వస్తి జరిగి 6:30 నుండి రాత్రి 9 గంటల వరకు సర్వజన దర్శనం ఉంటుంది. ఈ మధ్యలో 6:30 తర్వాత ఉత్సవమూర్తిని మనం మాడవీధి తిరువీధి ఉత్సవంగా వేంచేపు చేసుకుని సహస్ర దీపాలంకరణ మండపంలో
సహస్ర దీపాలంకరణ సేవ కూడా ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. రాత్రి 9:15కు విశేషమైనటువంటిది ఏకాంత సేవ. ఇది చాలా గొప్పగా స్వామివారు అంత అజానుబాహుమూర్తి ఒక ఊగుటులాగా చిన్న బాలుడు లాగా అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సేవ శేషసాయి అన్నమాచార్యుల వారి కీర్తనలన్నీ కూడా పాడుతూ మనం స్వామివారికి నిద్రపుచ్చుతాము. 9:30కు ఆలయం కవాట బంధనం జరుగుతుంది. మళ్ళీ యథావిధిగా జరుగుతుంది. మళ్ళీ ఉదయం ఇదే ఉంటుంది. శని ఆదివారాల్లో అయితే మధ్యాహ్న విరామం ఉండదు. ఈ మధ్యలో భక్తులు ఎవరైనా వేదాశీర్వాదం ఉంటది. స్వామివారికి ఇది నిత్య సేవ. వారోత్సవాలు అని చెప్తా, అంటే వారం వారం జరిగేవి. ప్రతి మంగళవారం వాసవీదేవికి అభిషేకము, అలాగే ప్రతి బుధవారం గణపతికి అభిషేకం ఉంటుంది. ప్రతి బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో స్వామివారికి అష్టదళ పాద పద్మార్చన, 8 దళములతో కూడినటువంటి బంగారు సువర్ణ పుష్పములతో స్వామివారికి 108 సార్లు వారి అర్చన చేస్తాం. గురువారం తిరుప్పావడ సేవ. తిరుప్పావడ సేవ అంటే ఇప్పుడు అందరూ మనం అన్నాత్వై ప్రజా ఎంతే అన్నట్టుగా అన్నం ఉంటేనే అందరూ బతుకుతాం. మరి అందరికి లోకంలో ఉండే వాళ్ళందరికీ అన్ని విధమైనటువంటి భక్ష్యభోజ్యం లభించాలి అంటే ఎవరు? పరమాత్మ విశ్వం విష్ణు. లోకం బాగుండాలి అంటే ఆయన బాగుండాలి. కాబట్టి ఆ పరమాత్మ వెంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావడ సేవ అని సుమారు ఒక 480 కిలోల దాకా పులిహోర ప్రసాదము, లడ్డూలు, వడలు వీటితో విశేషంగా స్వామివారికి ఆ తిరుప్పావడ సేవ జరుగుతుంది. ఆ తర్వాత శుక్రవారం ప్రతి శుక్రవారం సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ప్రతి శనివారం స్వామివారికి వసంతోత్సవం జరుగుతుంది. ఇది వారోత్సవం. అది కాకుండా మళ్ళీ పక్షోత్సవాలు అని జరుగుతాయి. అంటే ప్రతి ఏకాదశి, నెలకు 2 ఏకాదశులు. ఈ 2 ఏకాదశులలో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తెల్లవారుజామున 3 గంటలకి అభిషేకం జరుగుతుంది. మాసోత్సవాలు అంటే ప్రతి మాసం వచ్చేటువంటి రోహిణి నక్షత్రం రోజు మదన వేణుగోపాల స్వామి అభిషేకం. ఆ తర్వాత మనకు మృగశిర నక్షత్రం రోజు పద్మావతి అమ్మవారికి, పూర్వఫల్గుని నక్షత్రం రోజు ఆండాళ్ అమ్మవారికి, ఆరుద్ర నక్షత్రం రోజు రామానుజుల వారికి, ఇలా మాసోత్సవాలు జరుగుతాయి. ఇది కాకుండా సంవత్సరోత్సవాలు. ఈ సంవత్సరమే ఒక నెల క్రితం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మనకు ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ పవిత్రోత్సవాలు, జ్యేష్ఠాభిషేకం, ఇటువంటి సంవత్సరోత్సవాలు కూడా అంటే ఆధునిక కాలంలో ప్రాచీన కాల పద్ధతులను అనుసరిస్తూ ఎక్కడా కూడా ఆగమ విరోధమైనటువంటి పనులు చేయకుండా ఆగమ శాస్త్రం ఏమి చెబితే దాని ప్రకారంగా వెళుతూ చేస్తూ ఉండేటువంటి ఒక ఆలయంగా ఇది విరాజమానమై ఉన్నది. కానీ అద్భుతమైన శిల్పకళ అండి. ప్రారంభం నుంచి చూసుకుంటే ఆర్చ్ ఏదైతే ఉందో, ఎంట్రన్స్ అంటారు కదా, ప్రవేశ ద్వారం ఏదైతే ఉందో, అక్కడి నుంచి రామానుజుల వారు అలా కూర్చుని ఉంటారు. అక్కడి నుంచి నా భూతో నా భవిష్యత్తు అంత అద్భుతంగా కనిపించింది. ఈ విషయంలో కూడా మా ధర్మకర్త గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వారి కుమారులు ఇద్దరు, మురళీకృష్ణ గారు, గోపీకృష్ణ గారు, వారైతే వాళ్లకు తిండి తిప్పలు అన్నీ ఇక్కడే. పాపం ఈ నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళు దీని మీద అంత శ్రద్ధగా, కేవలం వారి తల్లి గారికి భగవంతుడు అనుగ్రహం చేశాడు కాబట్టి వారి ద్వారా తాము నాం పెట్ర ఇంబం వైయగం పెరవేండం అని ఒక మాట. నేను పొందిన సంతోషాన్ని లోకమంతా పొందాలి. చెరుకు నేను తాగాను, ఇప్పుడు నేను ఒక్కనే చెరుకు రసం తాగాను అనుకోండి, ఆ తీపి నాకే తెలుస్తుంది. అదే మనం అందరం కలిసి తాగాను, కూడి ఇరుందు కురుందేలో రంభ ఆలయ నిర్మాణం యొక్క విశేషమే అది. ఇక్కడ మీరు శిల్పకళ గురించి చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రాచీన కాలంలో మనకు ఆగమశాస్త్రం అంటేనే శిల్పశాస్త్రం కూడా మిళితమే. అందులో మనకు పల్లవులు, చోళులు, చాళుక్యులు, విద్యానగర రాజులు, కాకతీయులు, వీళ్ళ శిల్ప శైలి అన్ని చోట్ల మనకి ఇక్కడ కనపడుతుంది. మీరు ఆర్చ్ అన్నారు. ఆర్చ్ మనకు విజయనగర రాజుల ఇక్కడ ఆ యాళి నాయక రాజుల కాలంలో చాలా విశేషం. ఆ యాళి శిల్పాలు ఉంటాయి. ఆ తర్వాత మీరు ఆలయం లోపలికి వెళితే స్తంభాల మీద మీకు యునెస్కో సైట్ ఒకటి ఉంది గుజరాత్ లో, రాణి కి వావ్ అని, అంటే ఆ దిగుడు బావి. అక్కడ శిల్పాలు అత్యద్భుతంగా ఇంటిమేట్ పిక్చర్, చాలా మైన్యూట్ వర్క్ చేస్తుంటారు. దాన్ని చూసిన తర్వాత ఇన్స్పైర్ అయిపోయి ఇటువంటిది అక్కడ ఉండాలి స్వర్ణగిరిలో అని చెప్పి మనకు ఆ రాణికి ఒక్కొక్కటి తీసుకొని మనం చేయడం జరిగింది. ఈ గోపురాలన్నీ కూడా ద్రావిడ శైలిలో నిర్మాణం, విజయనగర చక్రవర్తులు చోళుల కాలంలో ఉండేటువంటి నిర్మాణం. ఇట్లా ఒక్కొక్కరి దగ్గర ఇప్పుడు మీరు ఇవి చూసారనుకోండి, ఆ వేద పుష్కరులో ఉండేటువంటి విమానాలు ఉత్కళ శైలి. మనకు పూరి జగన్నాథ్ వాళ్ళ విమానాలు ఎట్లుంటాయి అట్లుంటాయి, ఉత్కళ శైలి అంటారు. అన్ని దివ్య దేశాలు ఇక్కడ కనపడతాయి. ప్రత్యేకించి విన్నానండి, 108 దివ్య దేశాల దగ్గర ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొచ్చి స్వామివారు ఎక్కడైతే ప్రతిష్ఠితం అయ్యారో అక్కడ వేశారు. మీరు యథార్థంగా మీరు చెప్పింది 100% నిజం. దివ్య దేశాలలో ఇప్పుడు సాధారణంగా ఎక్కడైనా ఒక మూర్తిని ప్రతిష్ఠ చేసేటప్పుడు ప్రాచీన క్షేత్రాల నుంచి ఆ
శక్తిని తీసుకున్నట్టు ఒక భావనతో అక్కడ ఉండేటువంటి మట్టిని కానీ రాయిని కానీ తీసుకొచ్చి నిక్షిప్తం చేస్తారు. మన స్వర్ణగిరి యొక్క విశేషం ఏంటంటే స్వామివారి మూలవిరాన్మూర్తులు వేం చేసినటువంటి ఆ గర్భగృహం అక్కడంతా కూడా వివిధ దివ్యదేశాల నుంచి మన్ను పవిత్రమైనటువంటి మట్టి రాళ్లను తీసుకొచ్చి నిక్షిప్తం చేశారు. చాలా సాలిగ్రామాలు మనం దాంట్లో నిక్షిప్తం చేశాం, యంత్ర ప్రతిష్ఠ చేశాం. ఈ తీర్థం వేద పుష్కరిణిలో గండకీ నది, గంగా, గోదావరి, కృష్ణవేణి, తుంగభద్ర ఇత్యాది అన్ని పుణ్యనదుల తీర్థాలు దీంట్లో అన్ని విశేషమే. అన్ని విశేషం. ఇక్కడ స్వామికి ప్రసాదం ఏమి ఇష్టం అండి? ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే తెలుసు లడ్డూలు. లడ్డూలతో పాటు స్వామివారికి వడలు కూడా చేస్తారు, మిరియాలతో కలిపినటువంటి వడలు. అది కాకుండా ప్రతినిత్యం స్వామివారికి పులిహోర, దధ్యోజనం, చక్కెర పొంగలి, కేసరి ఈ విధమైనటువంటి భోగములన్నీ కూడా నివేదన చేస్తాం. అది కాకుండా స్వామివారికి మాత్రమే ప్రత్యేకంగా అప్పాలు. అప్పాలు అంటే బియ్యపిండితో చేసేటువంటి ప్రసాదం అప్పం నివేదన చేస్తాం. ఆ తదుపరి స్వామివారికి సాయంత్రం పూట గుగ్గిళ్ళు, శనగలతో గుగ్గిళ్ళు నివేదన చేస్తారు. మధ్యాహ్నం పూట అయితే స్వామివారికి అన్నం, శుద్ధాన్నం, ఆజ్యం, దాంతో పాటుగా మళ్ళీ స్వామివారికి మంచి కూర, అది కాకుండా పాయసాన్న నివేదనం, అన్ని ఇష్టమే ఆయనకి. కానీ మనకి ప్రసాదంగా అయితే ఇక్కడ లడ్డు, పులిహోర, వడ మనకు భక్తులకు అందజేస్తాం. అది కాకుండా ప్రతినిత్యం వచ్చేటువంటి భక్తులకు ఉచితంగా కూడా ప్రసాదాలు స్వామివారి గర్భగృహంలో ఏమైతే నివేదన చేస్తారో అది దొప్పల్లో అందరికి నివేదన అందరికి పంచడం. ఇది కాకుండా ఇంటికి ఎవరైనా తీసుకుని వెళ్ళడానికి మనకు లడ్డూలు, వడలు కూడా కౌంటర్స్ లో మనం కొనుక్కోవచ్చు. వెంకటేశ్వర స్వామి వారిని అసలు ఏమని వేడుకోవాలి, ఏం కోరుకోవాలి? ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆయన్ని చూస్తూ అలా ఉండిపోతారు, అంతే. ఏం అడగబుద్ధి అయ్యిందండి ఇంకా ఆయన చూసాక. అటు తిరుమల వెళ్ళినా తిరుమల ఏ అనుభవం ఉంటుంది. సాధారణంగా తిరుమల వెళ్ళిన చెప్తారు, స్వామిని చూసామంటే ఏం కోరుకోవాలనుకున్నాం మర్చిపోయినా గరుడగంభం దాటి లోపలికి వెళ్ళిపోతే మర్చిపోతాం, ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతాం అంతే. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఈ అష్టలక్ష్మి మంటపంలో కూడా ఉంటుంది, అక్కడ వేదాశీర్వాదంతో కూడా జరుగుతుంది. ఆ స్వామిని చూస్తే మనకి ఏం కోరుకోబుద్ధి అవుతుంది? స్వామి నాకు కావాల్సింది ఎవరు? ఆయనే, అంతకు మించి మనకేం లేదు. అయితే మనం మనుషులం కాబట్టి కామ్యార్థం మనకు ఉంటుంది. మనకు భార్య, పిల్లలు, కుటుంబము ఇవన్నీ ఉంటారు, మన పరివారము ఇదంతా. వాళ్ళందరి క్షేమం కూడా వాళ్ళు ఎక్కడో ఇంట్లో ఉంటారు, మనం ఎక్కడ. కాబట్టి మనం సాధారణంగా భగవంతుడి దగ్గర జరుగుతున్న ఆలయం యొక్క నిర్మాణం ఉద్దేశము సర్వజనీనం, లోకక్షేమం. కాబట్టి భగవంతుడి దగ్గర మొట్టమొదటి కోరుకోవాల్సింది అందరూ బాగుండాలి. అందులో నా కుటుంబము, నేను ఉండాలి అని. నిజమే స్వామి, నేను బాగుంటే నాలాగా అందరూ కోరుకుంటే లోకమంతా క్షేమంగా ఉంటారు. కాబట్టి ఈ రాజ్యం, రాష్ట్రం సుభిక్షంగా ఉండి అందరూ అన్ని విధమైనటువంటి క్షేమాన్ని అనుభవిస్తూ ధర్మబద్ధంగా జీవించాలి. ఆ ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని మాకు అనుగ్రహించుకొని భగవంతుని వేడుకోవాలి. కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, ఇవన్నీ కూడా ఎట్లా అంటే కాలం మారినట్టే. శిశిర ఋతువు పోయి వసంతం వచ్చింది, వసంతం పోయి వర్షం వస్తుంది, ఇది అంతే. కష్టం ఉంది అంటే సుఖం వస్తుంది, సుఖం ఉంది అంటే కష్టం వస్తుంది. ఏ సమయంలో కూడా నిశ్చలంగా ఏ విధమైనటువంటి కష్టం వచ్చింది అని మనము కుంగిపోకూడదు, సుఖం వచ్చింది అని పొంగిపోకూడదు. ఈ విధమైనటువంటి ఒక సమమైనటువంటి మనస్థితిని అనుగ్రహించాలని భగవంతుని కోరుకుంటే జీవితము సుఖమయము. అంత్యకాలంలో వైవిల్ కాలమెల్లా ఉడలాయమన్ని వడివిడియా అడిమై చెయ్య వేండున్నా, ఇవన్నీ మనకు సిద్ధించాలి అంటే భగవంతుణ్ణి వేడుకోవడం తప్ప ఇంకో మార్గం. అందుకే విరామం అంటూ రెస్ట్ అనేది లేకుండా, విశ్రాంతి అనేది లేకుండా భగవంతుడికి కైంకర్యం చేయాలి, అది కోరుకోవాలి మనం భగవంతుడు. అది నిజంగా అడగాలి స్వామి. మామూలుగా మేమంటే ఎప్పుడో ఒకసారి వస్తాము, దర్శించుకుంటాం, అదే మహద్భాగ్యంగా మేము భావిస్తాం. అలాంటిది మీరు ఎప్పుడు స్వామి సేవలోనే ఉంటారు కదా, ఎన్నేళ్లుగా ఈ సేవలో? ఈ ఆలయ నిర్మాణమైనటువంటి 2వ నెల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. మామూలుగా మీరు ఏ వయసు నుంచి స్వామివారి సేవలో ఉన్నారు? మా పూర్వులు, మా పెద్దల కాలం నుంచి తరతరాలుగా మాది అర్చక వృత్తి. అహోబిలం అనేటువంటి దివ్యక్షేత్రంలో మేము అర్చకులుగా మా పెద్దల కాలం నుంచి ఉన్నారు. ఒక 16-17 ఏళ్ల నుంచి, అంటే మాకు ఈ విద్యాభ్యాసం అయిన తర్వాత నుంచి ఈ స్వామివారి సేవలోనే మేము. మీకు కలిగినటువంటి నిదర్శనాలు ఏమైనా మాతో పంచుకుంటారా? ఈ స్వర్ణగిరి క్షేత్రానికి వచ్చిన తర్వాత గత సంవత్సరం జూలై నెలలో నేను ఇక్కడికి రావడం జరిగింది. మార్చి నెలలో ఆలయ నిర్మాణం అయింది. జూలై నెలకు వచ్చిన తర్వాత, అంటే నేను ఇంతకు పూర్వం పనిచేసిన చోటుకు మనం ఈ బెస్ట్ రూరల్ టూరిజం అవార్డు అని తీసుకున్నాం. ఇక్కడ ఈ స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాతే జాతీయ స్థాయిలో అవార్డును కూడా నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అది స్వర్ణగిరీశుడి యొక్క ఆ క్షేత్రం గుర్తింపు. ఆ తర్వాత చాలా విషయాల్లో పురోభివృద్ధి జరుగుతూ వచ్చి ఇక్కడ ఈ క్షేత్రం ద్వారా ఇక్కడ దగ్గరలో మనకు
యాదగిరిగుట్ట ఉన్నది, యాదగిరిగుట్ట. ఇట్లా ఎదులాబాద్ అని ఆండాళమ్మ సన్నది ఉంది. అమ్మవారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మా చేతులతో మేము మా ధర్మకర్త గారి యొక్క ప్రోద్బలంతో ఉమ్. మేము వెళ్ళి వస్త్ర సమర్పణ చేయడం ఒక బా, పెద్ద ఎంత మహద్భాగ్యం. అదృష్టం. ఉమ్. అలా కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత జీవితం నిశ్చలంగా ఉంది, ప్రశాంతంగా ప్రతినిత్యం అవునా? ఉదయం నుంచి రాత్రి వరకు స్వామిని చూస్తున్నాం. హాయ్. ఇంకా అంతకు మించి నాకు ఏం కలిగింది అంటే ఆయన ఇంకా ఏం చూడటమే. కావాలి? సద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ. ఉమ్. వైకుంఠంలో ఆ భగవంతుణ్ణి నిత్య సూర్యులందరూ కన్నార్పకుండా చూస్తూ ఉన్నారు. ఉమ్. ఆ వైకుంఠ పరమాత్మనే స్వర్ణగిరిలో ఇక్కడికి వచ్చారు. వెంకటేశ్వర ఆయన్ని మేము సదా పశ్యంతి సూరయ అన్నట్టుగా కన్నార్పకుండా మేము చూస్తున్నాం. అంతకు మించిన భాగ్యం నిజమే. ఏమి ఇది ఇవ్వాలి ఎన్ని భగవంతుడికి? జన్మల అదే గొప్ప పుణ్యఫలమో. అనుభవం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది నిజంగా. ఇప్పటి వరకు అందరూ వచ్చి దర్శించుకుని వెళ్ళారు ఎంతో మంది భక్తులు, కానీ ఇంకా రాని వాళ్ళు, వద్దాం అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఒక మాట? స్వర్ణగిరి అనేది భూలోక వైకుంఠం. ప్రాచీన క్షేత్రంలో ఎలాగైతే స్వామివారు వేంచేసి ఉన్నారో అదే స్వామి ఇక్కడ శ్రీ వెంకటాద్రిని వీడి స్వర్ణగిరి, సప్తగిరిని వీడి స్వర్ణగిరి మీద స్వామి వేంచేశారు. వైకుంఠంలో ఉండేటువంటి ఆ నీలమేఘం వెంకటాచలం మీద చేరి వర్షిస్తే ఆ వెంకటాచలం నుండి ద్రవిస్తున్నటువంటి నీరే స్వర్ణగిరిని చేరుకుంది. కాబట్టి స్వర్ణగిరి అనేది భూలోక వైకుంఠం. ఇక్కడ స్వామివారిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకోవాలి. కామితార్థ ఫలదుడు ఈ స్వామి. అటువంటి స్వామి మనందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యములను అనుగ్రహిస్తారు. అంతటితో కాకుండా ఇది ఇటు దగ్గరగా యాదగిరిగుట్ట ఉన్నది. ఇది మన భాగ్యనగరానికి నిజంగా భాగ్యనగరం భాగ్యం ఎప్పుడు చేసుకుంది అంటే ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ వెల్లివిరుసడం వల్ల. ఆ భాగ్యనగరం పేరు సార్థకత చెందింది అక్కడే. కాబట్టి అటువంటి భాగ్యనగరానికి కూడా చాలా చేరువలో ఉన్నది. భక్తులందరూ ఇక్కడ రావాలి. ఇక్కడ వారికి అన్ని విధమైనటువంటి వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి. వారు ఇక్కడే ఉండి నిద్ర చేయొచ్చు. అందుకు తగినటువంటి కాటేజెస్, ఏర్పాట్లు, రూమ్స్ అవన్నీ అందుబాటులో ఉన్నాయి. లేదు ఒక రాత్రి వచ్చి స్నానం చేసుకుని పోవాలి, అందుకు తగినటువంటి వసతి టాయిలెట్స్ ఇవన్నీ కూడా, స్నాన గదులన్నీ కూడా ఉన్నాయి. అన్నదాన భవనం మీరు చెబితే నమ్మరు. ఈ క్షేత్రంలో అన్నదానం చాలా విశేషం. గయాయామయుతం భుక్తం ప్రయాగే లక్ష భోజనం కాశ్యాం యుగ సహస్రాణి అన్నట్లుగా గయా క్షేత్రంలో ఒక 100 మందికి 1000 మందికి అన్నదానం చేస్తే వచ్చే ఫలితం ఎట్లా ఉంటుందో అంత ఫలితం ఇక్కడ పొందవచ్చును అని మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే ఒక రోజుకు ఏమీ లేని మాకు ఇక్కడ శని ఆదివారాల్లో విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. 1,00,000 మంది దాకా వస్తారు ప్రతి శనివారం. అంతమందికి కూడా ఏ విధమైనటువంటి ముఖం మార్చుకోకుండా అన్నదానం జరుగుతూ ఉంది ఇక్కడ. సాధారణమైన రోజుల్లో కూడా 5 నుంచి 10,000 మంది భోజనం చేస్తూ ఉన్నారు. అన్నదానం చాలా ఇప్పుడు అందుకే కొత్తగా అన్నదాన భవనం కూడా ఒకేసారి ఒక 50,000 మంది ఉన్నా భోజనం చేయడానికి అవకాశం ఉండేది. అన్నదాన మండపం కూడా నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఒక భక్తుడు ఉదయం బయలుదేరి స్వర్ణగిరికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని కళ్యాణోత్సవంలో పాల్గొని అన్నదానం స్వీకరించి ఆ తదుపరి ఇవన్నీ ఇక్కడ ఉండేటువంటి విశేషాలన్నీ చూసుకుని రాత్రికి ఇంటికి చేరుకోవచ్చు. ఆ విధమైనటువంటి వసతి ఇక్కడ ఉన్నది. అలా కాకుండా ఇప్పుడు ఈ వీకెండ్ అని మొదలైపోయింది. శని ఆదివారాలు విశ్రాంతిగా దొరికితే చైర్లో ఉండే వాళ్ళందరూ వస్తున్నారు. ఆధ్యాత్మికత బాగా పరిఢవిల్లింది కాబట్టి అటువంటి వారికి కూడా ఇక్కడ ఒక అవకాశం ఉంది. శుక్రవారం రాత్రికి ఇక్కడ స్వర్ణగిరి చేరుకొని ఆ రోజు రాత్రి స్వామివారి యొక్క ఏకాంత సేవలో పాల్గొని, శనివారం విశేషం స్వామివారికి, ఆ రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించి కూడా వారు వెళ్ళొచ్చు. అట్లా ఆ అవకాశం కూడా ఇక్కడ ఉన్నది. మనకు తిరుమలలో ఉండేటువంటి అనుభూతిని ఇక్కడ మనం పొందవచ్చు. అది విశేషం. కాబట్టి భక్తులందరూ కూడా ప్రసార మాధ్యమం సుమన్ అంటేనే మంచి మనస్సు అని అర్థం. భగవంతుడిని చేర్పగలిచే వారు ప్రతి ఒక్కరు కూడా మంచి సుమనస్కులే. కాబట్టి మీ ద్వారా దీన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ కూడా ఖచ్చితంగా స్వర్ణగిరికి రావాలి. ఇది ఒక బంగారు కొండ. ఆ బంగారు కొండ మీద బంగారు కొండ వెంకటేశ్వర స్వామి. ఆయన చేరి వచ్చిన వారి పెద్ద వెండి కొండవలను, పెద్ద రజిత కొండవలను అన్నట్లుగా బంగారు కొండ ఆయన. మనం పిలిస్తే మన వెంబడే వచ్చేస్తాడు ఆయన స్వామి. కాబట్టి స్వర్ణగిరికి రండి, వెంకటేశ్వర స్వామిని మీ ఇంటికి పిలుచుకొని పోండి. ఆ అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు. చాలా చక్కగా వివరించారండి. నారాయణ జయ శ్రీమన్నారాయణ. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.